గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ మహానగరంలో చెరువులు మాయమైపోతున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మల చెరువును పూడ్చివేసి లేఅవుట్ చేసేశారు. ఇక్కడ విల్లాలు నిర్మిస్తున్నారు. సర్దార్ నగర్, మంకాల్ గ్రామాల మధ్యన ఆనవాళ్లే లేకుండా పోయిన తుమ్మల చెరువు తాజా పరిస్థితిని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో అనగనగా చెరువులుండెను అని కథలు చెప్పుకునే పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మహేశ్వరం నియోజకవర్గంలోని సర్దార్ నగర్ ప్రాంతంలో ఉన్న తుమ్మల చెరువుకు సంబంధించి చెరువు పూర్తిగా మాయమైపోయింది. మనం చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం చెరువు స్థలంలోనే ఉన్నాము. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కాస్త పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. మనం చూసుకోవచ్చు, ఇది మహేశ్వరం నియోజకవర్గం, ఇటు మంకాల్కు ఇటు సర్దార్ నగర్కు మధ్యలో ఉన్న ఈ చెరువు పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక్కడ పూర్తిగా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చెరువు లోపలే ఉన్నాము. చెరువుకు సంబంధించి పూర్తిగా చెరువులో నిర్మాణాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 100% పూర్తిగా ఇది ఆక్రమణకు గురైందని చెప్పి హైడ్రా అధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ చెరువుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. చెరువు కింద సాగు చేసుకునే రైతులు, గతంలో సాగు చేసుకున్న రైతులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తుమ్మల చెరువుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? మేము పుట్టినప్పటి నుంచి ఈ చెరువు ఉన్నది సార్. మా తరతరాల నుంచి కూడా చెరువు ఈడనే ఉంది. కానీ ఈ మధ్యలో ఈ బిల్డింగ్లు వచ్చినాయి. మా పంటలు పండించుకోకుండా వర్షపు నీళ్ళను పోనీయకుండా దారికి అడ్డుకొని మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారు. పంటలు పండనీయకుండా చేస్తున్నారు. ఈ చెరువును మొత్తం మాయం చేసారు. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు సార్. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాపై దయ ఉంచి ఈ చెరువును తీసి మా పంట పొలాలను కాపాడి మమ్మల్ని పంటలు పండించుకునేటట్టు చేస్తాడని శతకోటి దండాలు పెట్టి చెప్తున్నాం సార్. మొత్తం మీద చెరువు కోసం గత కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్న రాకేష్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. రాకేష్ కూడా వారిని అడిగి మరిన్ని సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువు గురించి మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు? ఎంతవరకు గత కొంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు కదా? అవును సార్, ఇరిగేషన్ వాళ్ళకి చేశాం సార్. ఎంఆర్ఓకి చేస్తే ఒకసారి వచ్చి ఆ రోడ్ కట్ చేశారు. మళ్ళీ వీళ్ళతోటి ఏం మాట్లాడారో మళ్ళీ నెక్స్ట్ డే ఒక వారం తర్వాత వీళ్ళే పూర్తి చేసుకొని కాముచ్చుకు అయిపోయారు. 7-8 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం. ఎవరు మా మాట వినేది లేదు. ఇంట్లో 2 పైల వాళ్ళు ఉంటారు, వీడికి వస్తారని వీళ్ళని భయపెట్టిస్తారు, మమ్మల్ని భయపెట్టిస్తారు. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నాం సార్. మేము మొన్న ఆర్టీఐకి కూడా అప్లై చేస్తే మాకు ఉన్నదే అని చెరువు కూడా ఇచ్చారు. చూడండి డాక్యుమెంట్. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే చెరువు ఉన్నదని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. చెరువుకు సంబంధించిన మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెరువు మ్యాప్ ఉందని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అధికారులు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని ఒకసారి చూడొచ్చు. వాస్తవంగా అంతా కూడా మొత్తం భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి, విజువల్స్ కూడా చూడొచ్చు. చెరువుల్లోనే నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ కాగితాల మీద మాత్రం చెరువు ఉన్నట్లు అధికారులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ చెరువుకు సంబంధించి దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణం వరకు పూర్తిగా సాగు చేసుకోవడానికి ఈ చెరువు అనుకూలంగా ఉంది. మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఈ చెరువులోకి చేరాలి. కానీ వరద నీరంతా ఎటు పోవాలో తెలియక రైతుల పంట పొలాల్లోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో రైతులు ప్రతి ఏడాది కూడా లబోదిబోమని అధికారుల ముందట మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరూ వీరిని కనికరించే పరిస్థితి లేదు. చెరువుకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు, ఒక ఆనకట్ట కూడా ఉండేది. చెరువు కట్ట కూడా పూర్తిగా తొలగించారు. ఆ కట్టను తొలగించి చెరువు ఆనవాళ్లే లేకుండా చేశారు. పూర్తిగా ఇక్కడ ప్లాట్లన్నీ కూడా చేసి ఇక్కడ విల్లాల నిర్మాణం అయితే కొనసాగుతుంది. తుమ్మల చెరువు అన్నది పూర్తిగా చరిత్రలో కలిసిపోయింది. పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయేలాగా చేశారు హైడ్రా అధికారులు. ఇది 100% ఆక్రమణలకు గురైందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ 100%కి సంబంధించి పూర్తిగా చెరువు మాయమైపోయింది, పూర్తిగా కబ్జాకు గురైపోయిందని హైడ్రా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఏం జరగబోతున్నది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చుట్టుపక్కల సాగు చేసుకునే రైతులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం సర్దార్ నగర్లోని తుమ్మల చెరువు నుంచి. ఓవైపు చెరువును కబ్జా చేసిన అక్రమార్కులు వరద నీరు వెళ్లే మార్గాలను సైతం మూసివేశారు. దీంతో ఎగువ నుంచి వచ్చే వరద నీరు మొత్తం చుట్టుపక్కల పొలాల్లో నిలిచిపోతోంది. చేతికి వచ్చిన పంటలన్నీ దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తుమ్మల చెరువులోకి వచ్చే వరద నీటి కాల్వల మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు.
మహేశ్వరం నియోజకవర్గం సర్దార్ నగర్ మంకాల్ గ్రామాల మధ్యలో ఉన్న తుమ్మల చెరువు పూర్తిగా మాయమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న చెరువునంతా కూడా చెరువులోకి వచ్చే వరద నీరున వచ్చే కాలువలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. విమానాశ్రయం నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఈ చెరువులోకి రావాల్సి ఉంది. కానీ ఆ వరద నీరు రాకుండా ఇక్కడ పూర్తిగా చెరువునంతా కూడా కబ్జా చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇక్కడ లేఅవుట్ చేసి విల్లాలుగా మార్చి విక్రయాలు సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పక్కనున్న రైతులంతా కూడా విమానాశ్రయం నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఈ పంట పొలాల్లో నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రతి ఏడాది భారీ వర్షాలు పడ్డ ప్రతిసారి కూడా వరద నీరంతా కూడా వచ్చి ఆ పంట పొలాల్లో నిలిచిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నిర్మాణాలు అయితే శరవేగంగా సాగుతున్నాయి. పూర్తిగా చెరువు లేకుండా చేసేస్తారు. అంతేకాదు మనం చూసుకోవచ్చు చెరువుకు సంబంధించి హద్దులు ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు. ఆ హద్దుల రాళ్లను కూడా పూర్తిగా తొలగించారు. మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా తొలగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసిన ఈ అరాచకం పట్ల గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చెరువు పూర్తిగా కనుమరుగైపోయింది. హైడ్రా అధికారులు ఈ చెరువును 100% కబ్జా గురైనట్లు గుర్తించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువుకు సంబంధించి హద్దురాలను తొలగించారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ 10-15 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సార్. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్టు, హార్డ్వేర్ పార్కు, జంగ్లాత్, కంచ ఈ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరంతా ఈ మా పొలం నుంచి దాటి తుమ్మల చెరువులకు వస్తుండే. తుమ్మల చెరువు నుంచి పెద్ద చెరువులకు వెళ్తుండే. అట్లాంటిది ఏం చేశారంటే ఇక్కడ మొత్తం ఈ భూమి కొన్నాక ఈ మా గెట్టు చూసుకొని మేము ఇక్కడ లాస్ట్కుంటాము, మాకు మొత్తం మట్టి ఎత్తి పోసేసి నీళ్ళు పోకుండా చేసేసారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా నాన్న కూడా చాలాసార్లు చెప్పారు, ఆయన కానీ పట్టించుకుంటలేరు. మేము పంట వేసినప్పుడల్లా కమ్సకం 50 నుంచి 60 వేలు మేము లాస్ అయిపోతున్నాం. అది ఎన్నిసార్లు చెప్పినా నీళ్ళు పోతాడు చేయండి, నీళ్ళు పోతా ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే ఆ వాటర్ గురించి చెరువు మొత్తం మట్టి పోసిరు. ఆ అద్దురాలు కూడా ఉండే చాలాసార్లు. ఇప్పుడు కూడా లేటెస్ట్ ఒక 2 నెలల కింద కూడా వచ్చేసి వీళ్ళు వెల్చర్ వాళ్ళు వచ్చేసి మా భూమి ఉంది దాంట్లోనే ఇంకా అవతలకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రోడ్డు స్ట్రేట్ వేసుకోరు. వాళ్ళది గెట్ అనేది క్రాస్ ఉంది. క్రాస్ ఉంటే మీ దాంట్లోకి వస్తుంది అని చెప్పేసి అద్దురాలన్నీ తీసేసి పక్కకు పెట్టేసి మా దాంట్లో పొలం వస్తా అని చెప్పి కొలుచుకొని పోయారు. మేము చెప్పినాం ఇది లేదు, మీరు ఫస్ట్ సర్వే చేసుకోండి. సర్వే చేసుకున్నాక అద్దురాలు చేసినాక మీరు ఏమన్నా చేసుకోరు, కాలువ కూడా తీసేయండి, వాటర్ పోతాడు సొల్యూషన్ చేయాలని ఎన్నిసార్లు చెప్పినాం. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మొత్తమే చూసుకోవచ్చు తుమ్మల చెరువు కింద రైతులు సాగు చేసుకునే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి హైడ్రా అధికారులు ఏం చేస్తారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం నియోజకవర్గం నుంచి. తుమ్మల చెరువు హద్దులను పూర్తిగా చెరిపివేశారు. ప్రభుత్వ భూమిలోనే రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే చెరువులో నిర్మాణాలపై లేఅవుట్ చేసిన సంస్థ ప్రతినిధులను వివరణ కోరే ప్రయత్నం చేసింది సాక్షి. నేరుగా వస్తే అన్ని డాక్యుమెంట్లు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తుమ్మలూరు చెరువు పూర్తిగా 100% కబ్జా గురైందని చెప్పి హైడ్రా అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే చెరువులో నిర్మాణాలు చేపట్టిన వారు యజమానులు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు విక్రమ్ సార్, సాక్షి టీవీ రిపోర్టర్ సార్. సార్ అవును సార్. సార్ సార్ ఈ చెరువులో నిర్మాణం చేశారని చెప్పి హైడ్రా అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. అది వాస్తవమేనా సార్? చెరువులో నిర్మాణాలు జరిగాయా? మా ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఏమన్నా గారిని, మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఏవేవి ఉన్నాయో అన్ని మీకు అంటే వివరణ కోసం అడుగుతున్నాం సార్. మీ వివరణ తీసుకుందామని ఫోన్ చేశాను సార్. అంతే. వివరణ ఫోన్లో ఎందుకండి, డైరెక్ట్ కలిసినప్పుడు మాట్లాడతాం సార్. అసలు చెరువులో నిర్మాణాలు ఉన్నాయా అండి? చెరువులో వచ్చేసారా? మొత్తం చూసుకోవచ్చు చెరువులో నిర్మాణాలు ఉన్నాయా అని మనం వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేశాము. అయినప్పటికీ కూడా ఇక్కడ లేఅవుట్ చేసిన యజమాని ఎవరైతే రాఘవేందర్ రెడ్డి అని ఉన్నారో అతను పూర్తిగా లేఅవుట్కు సంబంధించి పూర్తి వివరాలు మీకు కాపీ అందిస్తాను అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా చెరువులో నిర్మాణాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. అయితే మరోవైపు ఈ లేఅవుట్కు వెళ్ళే మార్గం కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డును కూడా ప్రభుత్వ భూమిలోనే వేసినట్లు ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. చెరువునంతా పూర్తిగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం అయితే చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రోడ్డుకు సంబంధించి మరింత సమాచారం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు ప్రభుత్వ స్థలమేనా? ఈ రోడ్డుకు సంబంధించి చెరువుకు వెళ్ళే రోడ్డా? ఇది
ఇది ప్రభుత్వ స్థలం నుంచి ఇక్కడ వీళ్ళు వెల్చర్ వాళ్ళు రోడ్ వేసుకున్నారు. సర్వే నెంబర్ 131 వేసుకున్నారు. వాటర్ కిందికి ఇక్కడ పైపులు వేసుకున్నారు. అక్కడ మా దగ్గరకు వచ్చేసరికి మొత్తం హైడ్ చేసేసారు. ఎయిర్పోర్ట్ నుంచి ఉంది వంపు. ఆ వంపు అనేది వంపు పోగొనకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము ఇదే విషయం చాలాసార్లు తీసుకుపోయినాం. ఎవరు చూసుకోవచ్చు, ఒకవైపు చెరువును పూర్తిగా కబ్జా చేశారు, మరోవైపు విల్లాలకు వెళ్లే రోడ్డును కూడా ప్రభుత్వ భూమిలోనే వేయడం జరిగింది. పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. ఒకవైపు రోడ్డు వేసుకున్నారు, మరోవైపు చెరువును ఆక్రమించి పూర్తిగా విల్లాల నిర్మాణం చేపట్టినట్టయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. హైడ్రా అధికారులు ఏం చేస్తారు, కూల్చివేస్తారా లేకుంటే ఇదే విధంగా ఉంచుతారా అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం నుంచి. తుమ్మల చెరువు పూర్తిగా అక్రమార్కుల పరమైంది. దీంతో చెరువు కనిపించడం లేదంటూ సర్దార్ నగర్ గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే చెరువు ఆచూకీ కనిపెట్టాలంటూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తుమ్మల చెరువు కబ్జాపై స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారు పట్టించుకోకపోవడం వల్లే పోలీసులను ఆశ్రయించామని చెబుతున్నారు. వారు ఎలాగైనా తుమ్మల చెరువును వెతికి పెట్టాలంటూ గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తుమ్మల చెరువు కనిపించట్లేదంటూ ఒక్కొక్కరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మరికొందరు కూడా ఫిర్యాదు చేశారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువుకు సంబంధించి ఎప్పటి నుంచి కనిపించట్లేదు, పోలీస్ స్టేషన్లకు ఏమని ఫిర్యాదు చేశారు? అన్న, సర్దార్నారు గ్రామం గతంలో గ్రామం ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ తుగ్గూడ మున్సిపాలిటీ పరిధిలో తుమ్మల చెరువు అనే ఒక చెరువు ఉండే. ఆ చెరువు ఇప్పుడు దొరకట్లేదు, ఎవరో ఎత్తుకపోయారు. అదే విషయం ఇప్పుడు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. అయ్యా మా చెరువు లేదు, మా చెరువు దోలాడియమని సిఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ చెరువు ఒకటే కాదు, ఈ ప్రాంతంలో చాలా చెరువులు ఉండే, అవన్నీ కబ్జా అయిపోయినాయి. అదేవిధంగా మీరు చూడండి, మీర్పేట పరిధిలో కూడా పెద్ద చెరువు కానీ చందన చెరువు కానీ అన్నీ కబ్జా గురైనవి. ఇవి తూతూ మంత్రంగా ఈ హైడ్రా తీసుకొచ్చి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా చేస్తారు. నిజంగా కూడా ఇవాళ హైడ్రా చేసే పని మేము స్వాగతిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున. అదేవిధంగా మేము ఏమంటామంటే, ఈ కబ్జా చేసిన వెనుక ఎవరు ఇవిటి మీద మేము 2002 నుంచే కొట్లాడుతున్నాం. అప్పుడున్న మంత్రి గారి మీద పోరాటం చేసుకుని వచ్చాం. దీన్ని హైదరాబాద్ కూడా గుర్తించి నిజంగా కూడా మా చెరువును కాపాడాల్సిన బాధ్యత హైదరాబాద్కు ఉంది. తుమ్మలూరు చెరువే కాకుండా ఇతర చెరువులు ఏమైనా ఉన్నాయా? తుక్కుగూడ మున్సిపాలిటీ ఏర్పడక ముందు నిజంగా శ్రీరాములు అన్న చెప్పినట్టు ఇందాక 2009 కంటే ముందుగిన ఈ ప్రాంతం అంతటగిన చెరువులతోటి శశశ్యామలంగా రైతులందరూ పంటలు పండించుకునేది కాలువల ద్వారా. ఏ చెరువులు ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనో వాటన్నిటిని తీసి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత హైడ్రాకు ఉందని చెప్పి సందర్భం కోరుతాం. సార్ చెప్పండి, రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ బాధ్యత చెరువులది, పోలీసులకు సంబంధం లేదు కదా, పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఒక విషయం ఏంటంటే 30 చెరువులు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో, తుగ్గూడ మున్సిపాలిటీ పరిధిలో 30 చెరువులు కుంటలు ఉన్నాయి. 30 చెరువుల కుంటల మేము అనేక కేసులు కూడా వేయడం జరిగింది. రైవరాల చెరువు విషయంలో కేసు వేసినాము. తర్వాత ఇక్కడ సురం చెరువు అని హైవేలో ఉంటుంది, అది గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి కబ్జా అయితే కూడా దాని గురించి మేము ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారంటే, మాకు ఇరిగేషన్ మ్యాప్ ఇస్తాం కానీ సర్వే నెంబర్ మాకు తెలియదు. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోతే రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర సర్వే నెంబర్లు మాత్రమే ఉంటాయి కానీ ఇరిగేషన్కి సంబంధించిన మ్యాప్ అంతా ఇరిగేషన్. అయితే ఈ 2 శాఖల మధ్యలో డ్రామా, వీళ్ళు ఉండే ఎవరైతే రియల్టర్ వెంచర్ వేస్తారో వెంచర్ వాళ్ళతోటి వీళ్ళు కొల్లుడైపోయి, వీళ్ళు హెచ్ఎండిఏ తోటి కొల్లుడైపోయి, ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కొల్లుడైపోయి రికార్డ్ అంతా కూడా ఫస్టే ఈ వెంచర్ అయినా గాయబ్ చేసేస్తాడు, అక్కడి నుంచి మాయం చేసేస్తాడు. మాయం చేసిన తర్వాత ఇప్పుడు ఈ తుమ్మల చెరువు విషయంలో కూడా అదే జరిగింది. ఇందులో ఏ రికార్డు ఉంది, ఏం సంగతి అని అంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు మా దగ్గర రికార్డు లేదంటారు, ఇరిగేషన్ వాళ్ళు నా దగ్గర రికార్డు ఉంది, ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చిన రికార్డు ఉంది, ఇరిగేషన్ రికార్డు ఉంది, రెవెన్యూ రికార్డు లేదంటాడు. అయితే దీంట్లో పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఎక్కడైనా అన్యాయం జరిగితే మనము ఎవరికైనా కంప్లైంట్ చేసేదా పోలీసు వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే, ఆ డిపార్ట్మెంట్లు తేల్చలేకపోతున్నాయి. ఇంట్లో ఎవరో దొంగతనం చేసి చెరువును తీసుకోపోయింది కాబట్టి దొంగతనం జరిగితే మనం వచ్చేది పోలీస్ స్టేషన్కే కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంట్లో తుమ్మల చెరువు అనేది కనిపిస్తలేదు, వెతికి పెట్టండి అని మేము రికార్డు కూడా ఇచ్చినాం. తుమ్మల చెరువు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రికార్డు ఇచ్చినా, మీ రికార్డు చూసుకొని 7 ఎకరాల 7.5 ఎకరాలు సుమారు 8 ఎకరాల తుమ్మల చెరువు ఉంది, ఆ చెరువు కనబడతలేదు. అదేవిధంగా మా దగ్గర ఆమ్దాల కుంట అని ఒక కుంట ఉండే,
ఏడా మన రావిరాళ్ళ ఆమ్దాల కుంట కూడా కనిపిస్తలేదు. ఇంకోటి చాలా కుంటలు రావిరాళ్ళు ఉన్న కుంటలు కనిపిస్తలేవు, 4-5 కుంటలు కనిపిస్తలేవు. ఆ కుంటలు ఇప్పుడు మొదటి ఇచ్చినాము, రేపెల్లుండి వచ్చేసి మిగతా కుంటలు కూడా కనిపిస్తలేవు. అవి ఎవరు కబ్జాలకు పోయినాయి, ఎట్లా పోయినాయి అనేసి వెతికి పెట్టమని చెప్తున్నాం. వీళ్ళని కూడా సహకరించమని చెప్తున్నాం మేము. మొత్తమే చూసుకోవచ్చు, ఇరిగేషన్ అధికారులకు మరోవైపు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చాము, తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులను వేడుకున్నట్లు ఇక్కడున్న గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం నుంచి.